ఇతను కూడా ఒక వైకాపా నాయకుడే. ఇతన్ని ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నాడు. భవిష్యత్తులో అతను రిమూవ్ అవుతాడు ఈ కేసు ప్రూవ్ అయిన తర్వాత. వాళ్ళు చెప్పినవన్నీ గుర్తుంటాయా ఆయనకు? ప్యాలెస్ పెద్దలు చెప్పినవన్నీ గుర్తుంటాయా? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైతే రాసి పంపిస్తాడు జైలుకి, ఇలా చెప్పు అలా చెప్పు, మా పేరు రానివద్దు, మా ఇద్దరు పేర్లు రానివద్దు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ చెప్పొద్దు, నేను కదా నీకు చెప్పింది, నా పేరు ఎక్కడ రానివద్దు, ఏదో రకంగా దాన్ని డైవర్ట్ చేసేయి అని చెప్పేసి కబురు పంపిస్తాడు కదా. అదైతే బాగా గుర్తుంటుంది ఆయనకి. సిగ్గుండాలి సార్. ఇలాంటి ఆఫీసర్లు మన ఆంధ్రప్రదేశ్ లో కొన్నాళ్ల పాటు రూలింగ్ చేశారంటే, ఇలాంటి ఆఫీసర్లు కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉద్యోగం చేశారంటే సిగ్గుపడుతున్నాం మేము. ఇంత దారుణమా? చెప్పొచ్చుగా, నీకు దమ్ము ధైర్యం లేదా? నాకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఎలాగుంటాను? విద్యాసాగర్ ఎవరో కూడా తెలియదు అంటున్నారు. కుక్కల విద్యాసాగర్ ఎవరో నాకు తెలియదు అని. విద్యాసాగర్ ఎవరో తెలియకుండానే ఒంగోలు నుంచి లాయర్ని తెప్పించి విద్యాసాగర్ తో ఫ్యాబ్రికేటెడ్ కేసు తయారు చేయించింది ఈయనే కదా. అంతే కదా, ఇతనే కదా. ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.